10 సార్లు కట్టలేదు. 10 సార్లు కట్టే పద్ధతిని తీసేస్తున్నారు జనసేన ప్రభుత్వం రాగానే. ఎటు చూసినా బలమైన యువత, ఆవేశం ఉంది. బైకుల్లో రయ్యి రయ్యమంటూ తిరిగే యువతున్నారు. మీ శక్తి సామర్థ్యతని వాడుకునే ప్రసక్తి లేదు ప్రభుత్వాలు. మీకోసం నేను 25,000 స్పెషల్ పోలీస్ కమాండో పోస్టుల్ని తయారు చేస్తున్నాను. ముఖ్యమంత్రి గారి లాగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవక్కర్లా, జగన్మోహన్ రెడ్డి గారి లాగా అవిటికి చేయక్కర్లా, పవన్ కళ్యాణ్ 10th క్లాస్ చదవండి, నేను మీకు స్పెషల్ పోలీస్ కమాండో ట్రైనింగ్ ఇప్పిస్తాను. నువ్వు దిగాల, మనం ఒక్కరు డిస్టర్బ్ కూర్చో, చాలు చూశాను, కూర్చో, దిగో. ఎన్నిసార్లు చెప్పాను చెప్పాను దిగు. నువ్వు ఒక్కడో చేస్తావండి, ఇన్ని వేల ఇన్ని లక్షల మంది ఉంటే ఆలు ఒక్కడు కాదు కదా. జనసేన నాయకులు చెప్తున్నాను ప్రతి ఒక్కరికి, ఈ రోజున జనసేన ఉందంటే జన సైనికుల వలన కాకపోతే జనసేన నాయకులు దానిని అర్థం చేసుకోండి. ఈ రోజున ఏ మూల శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా, అటు పశ్చిమ గోదావరి మన దర్శి దాకా ఈ జన సైనికుడు లేకపోతే, నా అన్నదమ్ములు లేకపోతే ఈ రోజున జనసేన పార్టీ లేదు. ప్రతి జనసేన నాయకుడు జన సైనికులను అర్థం చేసుకోండి, వారి ఆవేదనను అర్థం చేసుకోండి, వారి బాధను అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరికి పూర్తిగా చెప్తా ఉన్నాను, వర్గ పోరు కానీ కుటుంబ పాలన కానీ జనసేనకి తావు లేదు. ఆ మాట నేను మీకు మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను. నేను మీకు మాటిస్తున్నాను. వర్గ పోరున్నా పక్కన పెట్టేస్తాను నాయకుల్ని, కుటుంబ పాలన ఉన్నా పక్కన పెట్టేస్తాను నాయకులు. నా మాట నమ్మండి. ఇదానికి చేసి నేను మాట 10 సార్లు చెప్పను. నేను మాట్లాడేవాడిని కాదు, చేతల్లో చేసేవాడిని. అవసరం మర్చిపోకండి. మా నాన్న ముఖ్యంగా ఇక్కడ పోలీస్ వ్యవస్థ ఉన్నది. ఒంగోలులో మా నాన్న పోలీస్ కానిస్టేబుల్, మా నాన్న పెట్టి ఆఫీసర్ గా పనిచేసినప్పుడు తెలుసు. పోలీస్ కానిస్టేబుల్ గా ప్రమోషన్ వచ్చి పెట్టి ఆఫీసర్ గా వస్తే మా నాన్న సెలవు ఉండేది కాదు మా నాన్నకి. అందుకని మా పోలీస్ అన్నదమ్ములందరికీ ప్రతి ఒక్కరికి వారానికి 1 రోజుల సెలవు దినం ఖచ్చితంగా అమలు చేసి పెడతారు తీరుతాం. అలాగే విధి నిర్వహణలో మీరు అటు ఇటు మారుతా ఉంటే మీ గృహ సముదాయాన్ని నిర్మిస్తాం, సొంత ఇల్లు నిర్మించుకునే పద్ధతిని ఏర్పాటు చేస్తాం పోలీస్ అధికారులందరికీ, పోలీస్ కానిస్టేబుల్స్ అందరికీ. అలాగే ఎందుకు బొత్తుకు రమేష్ బాబు గారిని పరిచయం చేస్తున్నాను, మన కోసం తిరిగిన వ్యక్తి. అలాగే సాయిబాబా గారిని పరిచయం చేస్తా ఉన్నాను. మీరు అందరినీ కలుపుకెళ్ళండి, అందరినీ